యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీ మరిది వచ్చిండ్రు. నువ్వు ముందుగా లోపలికి వా, నేను వెళ్ళగొస్తా. అమ్మా అవంతిక, ఏంటి ఇది? 6 గంటలో వస్తానన్నావు, పాపను వదిలేసిపోయావు. ఏంటి ఇంతసేపు? ఫ్రెండ్ వదలలేదత్తయ్య, కబుర్లు చెప్తూనే ఉంది. ఏ దానికి పిల్ల పిచ్చు లేరా? తెలుసులేండత్తయ్య, మళ్ళీ మళ్ళీ కలుస్తుందా ఏంటి? శ్రీవల్లి, నువ్వెక్కడికి వెళ్ళావే? వాడొచ్చి నిన్ను అడుగుతున్నాడు. దోస్తు దగ్గరికి పోయినా అత్తమ్మా. ఎవరా దోస్తు? అది అంటే నా చిన్నప్పటి దోస్తు. పేరు మర్చిపోయావా? ఏ గట్లెందుకు మర్చిపోతా? దాని పేరు జ్యేష్ఠలక్ష్మి. అదేం పేరే? దైత్రం దాని ఇంటి పేరెత్తమ్మా. ఫ్రెండ్ని కలిసావు సరే, మరి ఇంటికొచ్చి గేట్ దగ్గర ఎందుకు ఆగిపోయావు? చూసినట్టున్నాడు దేవుడు. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నేను? అయ్యో, ఏందండి గట్లంటారు? లేకపోతే అన్నదమ్ములు దూరం అయితే తోడి కోడళ్ళు దగ్గర అయిపోదాం అనుకుంటున్నారా? అంటే నేను బయటికి పోవడం తప్పే, కానీ నువ్వు బయటికి వెళ్ళడం ఓ తప్పు, ఇంకొకరితో కలిసి వెళ్ళడం ఇంకా తప్పు. అంటే అనుకోకుండా. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారే? అబ్బా మీరుండుండ్రత్తమ్మా. అందరూ ఉన్న చోటే ఉంటారు, నువ్వెందుకు ఇంట్లో లేవు? ఎక్కడికి వెళ్ళావు అది చెప్పు. అంటే మీకొక ముచ్చట చెప్పాలి. దొంగ ముఖపు జ్వాల అక్కకి ఫోన్ చేసి దానివైపు తిప్పుకోవాలని చూసింది. దాని కంపెనీలో పనిచేస్తే అక్కకి పెద్ద అమౌంట్ ఆఫర్ చేసింది. ఓసి దాని మీద మన్ను పొయ్యా, దానికేం పోయే కాలమే. ఇంత చేశాక కూడా దాని కడుపు మంట చల్లారలేదా? హే, ఇందుకి నువ్వే ఉన్నావు. అసలు దాని దగ్గరికి వెళ్ళడమే తప్పు. ఎందుకెళ్ళావు? అక్క జ్వాల దానికి పోయింది గాని అది ఇచ్చిన ఆఫర్ని దాని మొహం మీదనే కొట్టింది. నా తల్లే, ఇద్దరు నా కోడళ్ళని నిరూపించారే. చూసావా నాన్న, చూసావా? అవంతికకి ఆ జ్వాల ఆఫర్ ఇస్తానంటే దానికి సరైన బుద్ధి చెప్పొచ్చింది. సామ్రాట్, అనవసరంగా నువ్వు అవంతికని అన్నయ్యని అపార్థం చేసుకున్నావురా. ఇప్పుడు చూడు, వీళ్ళిద్దరూ నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో. గంతేకాదు మావయ్య, మాకు 1,00,000 గొడవలుంటాయి. ఏదేమైనా మేమంతా ఒక్కటే. ఇంకెప్పుడు కిస్వంటి పాగల్ లెక్కలు చేయొద్దని చెడమెడ కడిగేసిందక్క. నానా, ఆ ముదనష్టపది మన మధ్య చిచ్చు పెట్టాలని చూసింది. అవంతిక దానికి బుద్ధి చెప్పింది. ఇప్పటికైనా అవంతిక అన్నయ్య ఎలాంటి వాళ్ళో నీకు తెలిసింది కదా నాన్నా. ఆపమ్మా.
ఇదేం ఘనకార్యం కాదు. ఆ ఆఫర్ ఎవరో ఒకరు రిజెక్ట్ చేసినంత మాత్రాన నాకు మంచి చేసినట్టు కాదు, త్యాగం అంతకన్నా కాదు. ఏంటండి గట్లంటారు? లేకపోతే ఏమనాలి? ఈవిడికి టాలెంట్ ఉంది, ఆఫర్ ఇచ్చింది, తీసుకోవాల్సింది. ఎందుకు కాదంది? నేను వద్దన్నానా? ఇవాళ జ్వాల, రేపు ఇంకొకరు ఇస్తారు. నేను ఆపగలనా? ఆపే ఉద్దేశం లేదు. వీళ్ళు ఏం చేసుకున్నా నాకు నష్టం లేదు. దీన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసి జరిగిన తప్పుని, చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోలేరు. మారామని కలరింగ్ ఇచ్చి నన్ను మాయ చేయలేరు. అవేం మాటలరా? అవంతిక ఎంతలా నీ గురించి మన కుటుంబం గురించి ఆలోచించకపోతే అంతటి ఆఫర్ని రిజెక్ట్ చేస్తుంది చెప్పు. అది ఆఫర్ ఇచ్చిన వాళ్ళ తెలివి, రిజెక్ట్ చేసిన వాళ్ళ మూర్ఖత్వం. ఏమండి? చూడు శ్రీవల్లి, నాకెవరు ఎలా ఉన్నా, ఎవరితో చేతులు కలిపినా నష్టం లేదు. నువ్వు నాకు నచ్చని వాళ్లతో రాయభారం నడపడం నాకు ఇష్టం లేదు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది. అక్క, సారీ అక్క. ఏంటినా పొద్దుననగా వెళ్ళారు, ఇంకా రాలేదు, ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఏమండి వచ్చారా? మీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నాను. ఏమండి ఏంటి ఫోన్ తీయట్లేదు? ఉద్యోగం ఏమైంది? నాకు అర్థమైంది, జాబ్ దొరకలేదు అంతేనా? అవంతిక, చదువుకున్నాను, నేనేం చేతగాని వాడిని కాదు కదా. ఇప్పుడు ఆ మాట ఎవరన్నారండి? అవంతిక, గొప్ప గొప్ప డిజైన్స్ వేలేనేమో, కానీ నేను ఏ జాబ్ ఇచ్చినా చేయగలను. అవునండి, అది నాకు తెలుసు. మరెందుకు అవంతిక ఎక్కడికెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు? నేనేం చేశానని? మీలాంటి వర్త్ ఉన్న వ్యక్తిని వాళ్ళ కంపెనీ మిస్ చేసుకోవడం అది వాళ్ళ దురదృష్టం అండి. ఈ మాత్రం దానికే ఇంత బాధపడతారా? వెళ్ళండి, ఫ్రెష్ అయ్యండి, కాఫీ తెస్తాను. అవంతిక, ఒక షాడోలో వర్క్ చేస్తే ఇంత ఇబ్బంది ఉంటుందా? ఏమంటున్నారండి? నా చదువు, నా ఎక్స్పీరియన్స్ ఎవ్వరూ చూడట్లేదు. అందరూ సామ్రాట్ అన్నగానే చూస్తున్నారు. ఇన్నాళ్ళ నా వర్క్ సామ్రాట్ బ్రాండ్ వల్లే తప్ప నాకంటూ గుర్తింపు లేదంటున్నారు. అది వాళ్ళ భ్రమ. వాళ్ళకి తెలియదు కదండి మీ పని గురించి. ఉద్యోగం ఇచ్చి చూస్తే అర్థమయ్యేది. పిచ్చివాళ్ళు. అయినా ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నాడేమో. ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ చేశాడు. కానీ మరేమైంది? సామ్రాట్ ఏంటి సార్, నా జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? సారీ చక్రి, నీకు జాబ్ ఇవ్వడానికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వేకెన్సీస్ లేవు. అంతే, ఉద్యోగం లేదన్నాడు. పోనీలేండి, అలాంటి ఉద్యోగం వస్తే ఎంత, రాకపోతే ఎంత, వదిలేయండి. ఎలా అవంతిక? నువ్వు పాప మిమ్మల్ని పోషించుకునే బాధ్యత నాదే కదా. ఇంత చిన్నదానికి అంతలా ఆలోచిస్తారేంటండి? నా చేతిలో విద్య ఉంది. మీకు జాబ్ రాకపోతే నేను జాబ్ చేస్తాను. మీరు కంగారు పడకండి. అవంతిక, ఉదయం అనగా వెళ్ళారు, మీరు ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. అక్క,
నీ పరిస్థితులు ఎవరున్నా గిట్లనే బాధపడతారు. కానీ అక్క, మీ భర్తీ కావాలని గట్లా అనడు. నీ తెరకనే కదా. ఎందుకు శ్రీవల్లి ప్రతిసారి ఏదో ఒక రకంగా కన్విన్స్ చేయాలని చూస్తున్నావు? మీ ఆయన్ని నువ్వు పూజించు, అది ధర్మం. కానీ ఎదుటి వాళ్ళకి వారి భర్తల మీద గౌరవమే ఉండకూడదు అనుకోవడం ఘోరం. అక్క, ఏందక్క గట్లంటావు? నేను కసవంటిది అన్నా. నేను బావని తక్కువ చేయమని చెప్తానా నీకు? నీ భర్త చేసింది తప్ప ఒప్ప అని పక్కన పెడితే ఎదుటి వాళ్ళను అదేది పట్టించుకోవద్దు అని చెప్పడంలో అంతకన్నా అర్థం నాకు కనబడట్లేదు శ్రీవల్లి. అవంతిక, ఏంటే శ్రీవల్లి నిన్ను బాధపడొద్దంటుంది అంటే దాని భర్తని సపోర్ట్ చేసినట్టు కాదే. అన్నీ తెలిసిన మీరు సామ్రాట్ని కాస్త అర్థం చేసుకోమని అంతే. అవతల వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకోవాలి, అవతల వాళ్ళ ఆవేశాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎదుటి వాళ్ళ అసహ్యాన్ని ఓర్చుకోవాలి. కానీ మా మనసుని, మా ఆలోచనని, మా బాధ్యతల్ని ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేరు. చేసుకోవాలని మేము ఆశ కూడా పడకూడదు. అంతే కదత్తయ్య? మీకు మనసు లేదని, బాధ్యత లేదని ఎవరన్నారక్క? నేను కళ్ళారా చూసిన శత్రువుతోటి నువ్వు నీ కుటుంబం గురించి మాట్లాడిన మాటలు చెవులారా విన్నా. ఏంటి ప్రయోజనం? నువ్వు విన్నావు, నువ్వు చూసావు, నీ భర్తకి చెప్పావు. కానీ ఏమైనా జరిగిందా? సామ్రాట్కి మేం చేసిన తప్పు కనబడుతుంది, మేం చెప్పిన అబద్ధం వినిపిస్తుంది. కానీ ఈ ఇంటికి శత్రువైన జ్వాల నన్ను కొనాలని, ఈ ఇంటిని విడదీయాలని చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టి అంత డబ్బుని పూచికపుల్లలా వదిలేసొస్తే నాకేం సత్కారం చేయనక్కర్లేదు, కనీసం చీత్కరించుకోకపోయినా చాలు అనుకున్నాను. కానీ తను స్పందించిన తీరు విన్నాక ఎందుకీ జీవితం అనిపించింది. అవంతిక, నువ్వు చేసిన త్యాగం ఊరికే పోదే, వృధా కాదే. తొందరలోనే మీరేంటో మీ మనసేంటో వాడు గుర్తిస్తాడు. అందుకేనే శ్రీవల్లికి నాకు అవకాశం దొరికిన ప్రతిసారి మిమ్మల్ని కలపడానికే ట్రై చేస్తున్నాం. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టాలి కదా. మేము ఓపిక పడుతూ ఉంటాం, ఓర్చుకుంటూ ఉంటాం. మీరంతా మమ్మల్ని చంపేయండి. ఏ తక్కగా మాటలు? మాటలు కాదు, గుండెల్లో మంటలు. కుటుంబంలో వచ్చిన కలతలు 4 గోడల మధ్యలోనే ఉండాలని, సమాజంలో నీ భర్తకొచ్చిన పేరుకి మచ్చ రాకూడదని నేను శత్రువు ముందు అతన్ని కాపాడితే, నీ భర్త మాత్రం నా భర్తకి ఓ చిన్న ఉద్యోగం కూడా రాకూడదని అడ్డుపడుతున్నాడు తెలుసా? ఏమంటున్నావక్క? ఆయన బావగారికి జాబ్ రాకుండా చేసిండ్రా? లేదే, వాడు అలాంటివాడు కాదవంతిక. వాడి మీద అంతంత నిందలు వెయ్యొద్దు. నేనేం నిందలు వేయట్లేదు, నిజం చెప్తున్నాను. మీ పెద్దబ్బాయి ఉద్యోగం కోసం వెళ్ళిన కంపెనీలో ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యాక సామ్రాట్తో మాట్లాడగానే ఇచ్చిన ఉద్యోగం వెనక్కి తీసుకున్నారా కంపెనీ వాళ్ళు. అందుకైనా ఎంత కుమిలిపోతున్నాడో మీకు తెలీదు. అక్క, నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు గాని బావ గాని ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చని ఆయన ఎందుకు చెప్తారు? జ్వాల్ ఇచ్చిన ఆఫర్ తీసుకోవచ్చని ఎందుకంటారు? నీ భర్త చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు శ్రీవల్లి. ఆ విషయం సంవత్సరం క్రితం వచ్చినా నీకు తెలియకపోవచ్చు, కానీ 4 ఏళ్ల నాడు వచ్చినా నాకు తెలుసు. చెప్పరా గౌతమ్. సమ్రాట్, నువ్వు చెప్పినట్టుగానే ఓ డిజైనర్ దొరికాడు. ఇంకేంటి, ఇమీడియట్గా అపాయింట్ చేసే. కానీ అతను చాలా కాస్ట్లీరా. ఎంతైనా పర్వాలేదు, వచ్చే సంక్రాంతికి ది బెస్ట్ డిజైన్స్ మార్కెట్లోకి పంపాలి. ఏం ఆలోచించుకో. అది కాదురా సమ్రాట్, నేను చెప్తున్నానుగా, వర్త్ ఉంటే చాలు, అపాయింట్ చేసే. అరే, అది నేను చెప్పేది.
వీడేంటో వీడి ఆలోచనలేంటో అస్సలు అర్థం కావు. ఏంటి అలా ఉన్నావు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏందో నాకేం మంచిగా అనిపిస్తలే. నీలాంటి వాళ్ళ బ్రెయిన్ చాలా చిన్నది. భర్త, నువ్వు, కడుపులో ఉన్న బిడ్డ, వీటికే స్పేస్ ఉంటుంది. అది తెలియక పనికిరాని విషయాలన్నీ అందులో చొప్పిస్తే ప్రశాంతత పోతుంది, మనసేం బాగోదు. ఇక జిందగీ అంతా మన గురించేనా? పక్కోళ్ళ రంది పట్టదా? రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతోంది. వెళ్ళి ఆపపోయావా? మీకన్నీ ఏటకారమే. నా బాధ అంటేనే మీకు జోక్ అయిపోయింది. వెటకారం కాక ఇంకేం చేయాలి? నిన్ను ఎంకరేజ్ చేయాలా? నన్నేం ఎంకరేజ్ చేయక్కర్లే, కానీ మీకోసం, మన కుటుంబం కోసం అక్క చేసిన పనిని జరంత సమ చేసుకోవచ్చు కదా. నేనెవరినో అర్థం చేసుకోవడం కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకో. నీ కడుపులో బిడ్డని మోస్తున్నావు అన్న విషయం గుర్తుంచుకో. నేచర్, ప్రకృతి. ఈ బుక్ ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న సంబంధం ఏంటో, ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రకృతిలో మనిషి ఎలా ఉండాలో చెప్తుంది. ఇది నీలాంటి వాళ్ళకి చాలా అవసరం. పిల్లల ఆరోగ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, అవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది నువ్వు చదవాలి. తీసుకో. ఈ బుక్ నీకు చాలా ఇంపార్టెంట్. తప్పెవరిది? చాలా మంచి స్టోరీ. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే వచ్చే సమస్యలేంటి, వాటి పర్యవసానాలు ఎలాగుంటాయి అని రైటర్ చాలా క్లియర్గా రాశాడు. అంటే ఏంటండి? నేను అన్నిట్లలో ఏళ్ళు పెడతానా మీ ఉద్దేశం? ప్రశాంతత కోల్పోవద్దనేది నా ఉద్దేశం. ఏమి తోచకపోతే ఇలాంటి పుస్తకాలు చదువుకో, పాటలు విను, నచ్చింది చేయి. కష్టాలు తెచ్చే పనులు మాత్రం చేయకు. అంతేగాని నీకు నువ్వుగా సూపర్ ఉమెన్ లాగా ఫీల్ అయిపోయి రిస్కులు టాస్కులు చేయకు. అలా చేయడం వల్ల ఏదో రకంగా కంగారు పడుతూ స్ట్రెస్కి లోనైతేనే బిడ్డ గ్రోత్ ఉండదని డాక్టర్ చెప్పారు. కానీ వాళ్ళని కలుపుకుపోవాలని ట్రై చేస్తే అయిన వాళ్ళని కూడా చూడను. దేవుడా, నువ్వే కాపాడాలి. అమ్మా శాన్వి, బాగున్నావా అమ్మా? బాగున్నానంటీ. మీ అమ్మగారు ఎక్కడమ్మా? ఇంట్లో ఉన్నట్టుంది. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మా అమ్మాయికి 7వ నెల శ్రీమంతం చేస్తున్నాం. మీ అమ్మని మీ వదన్ని పిలుద్దామని వచ్చినాం. అవునమ్మా, ఇప్పుడు నీకెన్నో నెల? 7వ నెల ఆంటీ. మరి నీ శ్రీమంతం ఎప్పుడు? అది మరి ఆంటీ. ఏం సీమంతం అక్క? ఈ ఇల్లు ఈ పిల్లకి సీమంతం చేసే పరిస్థితిలో ఉందా? అన్నకు నచ్చిన వాణ్ణి, ఈ పిల్ల మెచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుందని అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోయి చెల్లిని అవుట్ హౌస్లో ఉంచిండు. ఇదే మహద్భాగ్యం అనుకోవాలి. ఇక సీమంతం ఏం చేస్తారు? అయ్యో పాపం, ఎంతైనా గర్భవతి కదక్కా. అంత పట్టుదలైతే ఎట్లా? ఈ పిల్లకి మాత్రం శ్రీమంతం జరిపించుకోవాలని ఆశ ఉండదా? ఆశ ఉంటే మాత్రం ఏం లాభమే, అదృష్టం ఉండద్దు. సరే పదక్క, మనకు లేట్ అవుతోంది.
భవానీ బాగున్నావా భవానీ? బాగున్నాను. అమ్మాయి శ్రీమంతం, మీరు తప్పకుండా రావాలి. అలాగే. నీ కోడలెక్కడా? అమ్మా అవంతిక, రారా. రేపు మా అమ్మాయి శ్రీమంతం. నువ్వు తప్పకుండా రావాలమ్మా. సరే. శ్రీవల్లి, మంచిగున్నవా? మంచిగున్నత్త. ఏంది ఎవరికో సీమంతం అంటుండ్రు? మా అమ్మాయికి శ్రీవల్లి, మీ అత్తతో కలిసి మీ తోడుగోడలిద్దరూ రావాలి. తప్పకుండా వస్తాం. సరే భవానీ, మేం బయలుదేరతాం. మంచిది. భవానీ, సాన్వికి కూడా 7వ నెలట కదా? ఆ పిల్ల మాత్రం శ్రీమంతం చేయాలని ఎవరిని అడుగుతుంది మిమ్మల్నిగాక?